దాదాపు అర్ధరాత్రి కావస్తుంది. మావయ్య గారు ఇంకా నిద్రపోలేదేంటి? దేని గురించో సీరియస్ గా ఆలోచిస్తున్నట్టున్నారు. పరంధామయ్య గారు, మీ దృష్టి ఊగుతున్న ఈ లోలకం మీదే ఉంది. మీరు దీని వంకే చూస్తున్నారు, దీని వంకే చూస్తున్నారు. మీ మనసులో ఆలోచనలన్నీ పారిపోయాయి. అలసిపోయిన మీ మనసు ఇప్పుడు ప్రశాంతంగా మారిపోయింది. మీకు నిద్రపోవాలనిపిస్తోంది. మీ కళ్ళ మీదకి నిద్ర ముంచుకొస్తోంది. మీరు చిన్నగా కొరక పెడుతున్నారు. మీకు నా మాటలు వినపట్టం లేదు. నిద్రలో ఉన్నారు. అయిపోయిందా అమ్మా? ఇక కళ్ళు తెరవచ్చా? ఏంటి మావయ్య ఇది? కష్టపడి హిప్నటైజ్ చేస్తే అప్పుడే కళ్ళు తెరిచారేంటి? చూడమ్మా తులసి, ఇంకా నటించడం నా వల్ల కాదమ్మా. మావయ్య, అర్ధరాత్రి అవుతున్నా ఇంకా నిద్రపోకుండా అంత దీర్ఘంగా ఎవరేమన్నారు? ఎవరి గురించి బాధపడుతున్నారు? నా బాధ అంతా బుద్ధి తక్కువై కన్నా నా కొడుకు గురించేనమ్మా. కోడలికి పుట్టినరోజు జరపాలనుకున్నాడు, బాగానే ఉంది. తన కోడలు నీ కోడలు కూడా అనుకునే సంగతి వాడెందుకు మర్చిపోయాడు? నిన్ను వదిలేసి మమ్మల్ని మాత్రమే పిలవడం ఏమిటి? వాడికి అసలు ఏమాత్రమైనా బుద్ధి ఉందా? ఆ విషయం మీరు ఆలోచించుకోండి పరంధామయ్య గారు. నన్నిందులో ఇరికించకండి. అలా కాదు తులసి, నా ప్రశ్నకి సమాధానం కావాలి. జనాలకి నిజమేమిటో తెలియాలి. పాము కాటేస్తుంది, తేలు కుడుతుంది. అది వాటి నైజం. ఎందుకు అని అడిగితే కారణం దొరకదు. మీ కొడుకు విషయం కూడా అంతే. కారణాల కోసం వెతక్కండి. మన మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చారు, కుదరలేదు, పారిపోయారు. మనం దాని గురించి ఆలోచించొద్దు, వదిలేద్దాం. ఇంకా ఆలోచనలేం పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకోండి. అంకితకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాను. బలవంతంగా ఇంట్లోంచి పంపించాను. నా మీద కోపంతో ఉంటుంది. మాట్లాడుతుందో లేదో. ఫోన్ చేస్తే తన మనసులో ఏముందో తెలిసిపోతుందిగా. ఆంటీ, హలో. నా బంగారు తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అంకిత, కోపమా? నాతో మాట్లాడవా? ఆంటీ, అంకిత, నా బర్త్డే మీకు గుర్తుందో లేదో, మీ మనసులో నేనున్నానో లేదో, మీరు నాకు విషెస్ చెప్తారో లేదో అనుకుంటూ ఇప్పటి వరకు టెన్షన్ గా వెయిట్ చేస్తున్నాను ఆంటీ. మీ మాట, మీ విషెస్ వినపడేసరికి ఆనందంతో మాట గొంతు దాటి బయటికి రాలేదాంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. శుభాకాంక్షలు చెప్పనేమో అని నా మీద అనుమానమా? అనుమానం కాదాంటీ, భయం. కేవలం నా భయం. మా పెళ్లైన దగ్గర నుంచి ప్రతి బర్త్డేకి రాత్రి 12 గంటలకి మీ విషెస్ అందుకోవడం నాకు అలవాటైంది. అభి కూడా చెప్పడు, చివరికి మా మమ్మీ కూడా చెప్పదు. అదే ఆశతో మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ మెలకువగా ఉన్నాను.
నా కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపో అని ఏ అత్తైనా తన కోడలతో అంటే ఎంత గొడవ జరుగుతుందో, ఆ అత్త పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలనమ్మా. కాని నా కోడలు మాత్రం నా గౌరవాన్ని నిలబెట్టింది, నా మాటకి తల వంచింది. నాకు దూరంగా ఉంటున్నా నా మనసుకి చాలా దగ్గరగా ఉందమ్మా. ఏ అత్తైనా నీలాంటి కోడల్ని కోరుకుంటుందంకిత. ఎవరు? అంకిత వదినా? ఏది స్పీకర్ ఆన్ చేయి, నేను విషెస్ చెప్తాను. హలో వదినా, విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ సో మచ్ దివ్య. ఇక్కడే ఉంటే కేక్ కట్ చేయించేదాన్ని వదినా. అక్కడ లేకపోయినా కేక్ కట్ చేయొచ్చు. అదెలా కుదురుతుంది? రేపు ఈవినింగ్ పార్టీకి వస్తున్నారు కదా. అదేంటి ఎవరో ఆన్సర్ చేయరు? వస్తున్నారా లేదా? రేపు కాదు గాని మళ్ళీ ఎప్పుడైనా వస్తానంకిత. ఆంటీ, నేను రేపటి సంగతి అడుగుతున్నాను. అసలు మిమ్మల్ని ఎవరైనా పిలిచారా లేదా? మా డాడ్ లాస్య ఆంటీ వచ్చి మామ్ ని తప్పితే అందరినీ పిలిచారు. అదేంటి ఆంటీని పిలవకపోవడం ఏంటి? ఏమో, కారణం ఏం చెప్పలేదు. అంకిత, ఆ విషయం వదిలేయమ్మా. వదిలేయడం ఏంటంటీ? నా బర్త్డేకి మీరు రావాల్సిందే. అది కాదంకిత, నేను రావటం అక్కడెవ్వరికీ ఇష్టం లేదనుకుంటాను. మీరు రావాల్సింది నా కోసం ఆంటీ, ఎవరి కోసమో కాదు. నేను స్పెషల్ గా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను, గెస్ట్ గా కాదు. నా మనిషిగా మీరు పార్టీకి రావాలి, నా పక్కనే నిలబడాలి. అమ్మా అంకిత, ఎవరితోనూ గొడవ పట్టడం నాకిష్టం లేదు, అర్థం చేసుకో. మీరు రాకపోతే నేను కేక్ కట్ చేయను. అసలు పార్టీ ఏ జరగదు, ఎవరేమనుకున్నా సరే. అంకిత, అలా కాదమ్మా. నా మాట అంటే మాటే, ఆ పైన మీ ఇష్టం. నా మనసు మార్చుకునే ప్రసక్తే లేదాంటీ. నా బర్త్డే బేబీకి స్పెషల్ గిఫ్ట్. నీకిష్టమైన ఈ డిజైన్ కోసం ఎన్ని షాపులు తిరిగానో తెలుసా? నచ్చిందా? ఓయ్, నిన్నే అడిగేది. ఓహో, ఇలా చూస్తుంటే తెలియట్లేదా? మెల్లో వేసి చూపించనా? 1 మినిట్. వద్దు. నా కండిషన్ నీకు తెలుసు. ఏదైనా సరే నీ డబ్బులతో కొన్నదే నాకు గిఫ్ట్ గా ఇవ్వు. అది గులాబీ పువ్వైనా సరే అపురూపంగా దాచుకుంటాను. అంకిత, ఒట్టేసి చెప్తున్నాను, ఈ నెక్లెస్ కేవలం నా డబ్బులతో కొన్నాను. నేను కూడబెట్టుకుని దాచిపెట్టుకున్న డబ్బులతోనే కొన్నాను. నన్ను నమ్ము. నీకిచ్చిన మాట మీద గౌరవం ఎప్పటికీ ఉంటుంది. ప్లీజ్ నన్ను నమ్ము. నువ్విచ్చిన నెక్లెస్ కన్నా నువ్వు నా మాటకిచ్చిన గౌరవం నచ్చింది, నీ నిజాయితీ నచ్చింది. ఎప్పుడు ఇలాగే ఉండబి. సర్లే, ఇది మన మధ్య ప్రతిరోజు ఉండే గొడవే. ఈ ఒక్కరోజు దాన్ని మర్చిపోదాం. నీ చేత్తోనే నా మెళ్ళో వేయి. అభి, ఆంటీని పార్టీకి ఇన్వైట్ చేశావా? మీ అమ్మకి ఇష్టం లేదు, అందుకే పిలవలేదు.
మీ అమ్మకి ఇష్టం లేని పనులు చేస్తున్నావు, నాకిష్టం లేని పనులు చేస్తున్నావు. అలాంటప్పుడు మా అమ్మకి ఇష్టం లేని పని చేయలేవా? మా అమ్మ కోసం నీ ఇష్టాన్ని చంపుకుంటావా? అభి, నాకు సమాధానం చెప్పకపోయినా ఏదో ఒక రోజు నీ అంతరాత్మకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు పారిపోలేవు. ఆంటీని నువ్వు ఇన్వైట్ చేసుంటే ఈ నెక్లెస్ కొనిచ్చిన దానికన్నా ఎక్కువగా సంతోషపడేదాన్ని. ఆ ఆంటీనే పిలవలేదు అంటే ప్రేమ్ వాళ్ళని పిలిచే ఛాన్సే లేదు. వాళ్ళ హోదా మా మమ్మీ కళ్ళకి ఆనదు. అంకిత ప్లీజ్, ఈ రోజు ఏ గొడవ లేకుండా ఫంక్షన్ జరగాలనుకుంటున్నాను. దయచేసి కోఆపరేట్ చేయి ప్లీజ్. నా వాళ్ళు, నాకిష్టమైన వాళ్ళు నా చుట్టూ లేకుండా నేను నా బర్త్డేని చేసుకోలేను. ఈ విషయంలో నేనెవరి గురించి ఆలోచించను, ఏమవుతుందని కూడా ఆలోచించను. ప్రేమ్, అంకిత కాల్ చేస్తుంది. ఈ రోజు వదిన బర్త్డే కదా? అవును ప్రేమ్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంకిత. సిగ్గు లేకుండా కాల్ చేసి చెప్పించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకలా అంటావు? నువ్వు మీ మమ్మీ ఇంట్లో ఉంటావు, చేయొచ్చో చేయకూడదోనని సెన్సిటివ్ గా ఫీల్ అయ్యాను. ఏ, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే నాతో మాట్లాడకూడదా? వద్దని ఎప్పుడైనా చెప్పానా? ఆ, ఆ, అన్నీ మీకు మీరే ఊహించుకుంటారా? ఆంటీ నాకు మిడ్ నైట్ కాల్ చేసి విషెస్ చెప్పారు. అభిమానం అంటే అది. వదినా, హ్యాపీ బర్త్డే వదినా అని చెప్తావు అంతేగా? చెప్పు. ఫార్మాలిటీ కోసం నువ్వు చెప్పు, ఫార్మాలిటీ కోసం నేను థ్యాంక్స్ చెప్తా. సారీ వదినా. ఎలాగో విషెస్ పర్సనల్ గా చెప్పలేదు, కనీసం సారీ అయినా పర్సనల్ గా చెప్పండి. ఈ రోజు ఈవినింగ్ పార్టీ తప్పకుండా రావాలి. వదినా, అది మళ్ళీ సాకులు చెప్పారో నా కాంటాక్ట్ లిస్ట్ నుండి మీ పేర్లని డిలీట్ చేస్తా. ఇంత ఘాటుగా చెప్తే గాని వాళ్ళు రారు. ఎలా వెళ్తాం ప్రేమ్? ఏం చేద్దాం? నాకు తెలిసి అమ్మ తప్పకుండా వస్తుంది. నన్ను చూసి చాలా ఇబ్బంది పడుతుందేమో. ఏమనుకున్నా మనకి వేరే చాయిస్ లేదు, వెళ్ళి తీరాల్సిందే. లేకపోతే అంకితకి కోపం వస్తుంది. గిఫ్ట్ కొనాలి కదా. ఇప్పుడు గిఫ్ట్ కొనాలంటే అమ్మా తులసి, టైం 3 అయిందమ్మా. దివ్యా, ఫ్లాస్క్ లో కాఫీ కలిపి పెట్టాను, తాతయ్య గారికి కొంచెం తీసుకొచ్చి ఇవ్వమ్మా. అమ్మా తులసి, నా కబోర్డ్ కి కనిపించటం లేదు, ఎక్కడైనా చూసావమ్మా? సోఫాలో ఉంటే మీ రూమ్ లో ర్యాక్ లో పెట్టాను, వెళ్లి తీసుకోండి అత్తయ్య. ఏమిటి ఇది? నువ్వు ఎప్పుడు ఏమడిగినా చేతిలో పని ఆపి అందించేదానివి. అసలు మా వైపు కూడా చూడటం లేదు. అంత హడావుడిగా పడి పడి ఏం కుడుతున్నావమ్మా? ఎవరి కోసం ఇది? అంకిత కోసం. అంకిత కోసం నువ్వు కుట్టాల్సిన అవసరమే ఉందమ్మా. తనే ఎక్కడో అక్కడ కుట్టించుకుంటుందిగా. బహుమతి ఇచ్చేది మనమైనప్పుడు బయట కుట్టించుకోమంటాం ఏం బాగుంటుంది అత్తయ్య? నేను నా చేత్తో కుట్టివ్వటంలో ఉండే ఆ ఆనందమే వేరు. బహుమతి ఏమిటి? మనమివ్వడం ఏమిటమ్మా? అంకిత పుట్టినరోజు కని డిజైనర్ శారీ రెడీ చేశాను, ఇదిగో దానికి ఫాల్ కుడుతున్నాను. కొరియర్ లో పంపుతున్నావా? కొరియర్ ఏంటి తాతయ్య? మనం పార్టీకి వెళ్తున్నాం కదా, మామ్ చెప్పలేదా?
మీ అమ్మ రాకుండా మీ అమ్మని పిలవకుండా మనం వెళ్లే ప్రసక్తే లేదని చెప్పానుగా. లేదులేండి అత్తయ్య, నేను కూడా వస్తున్నాను. పిలవని పేరంటానికి నువ్వెలా వెళ్తావమ్మా? అంకిత ఫోన్ చేసి పదే పదే రమ్మని చెప్పింది. రాకపోతే పుట్టినరోజే జరుపుకోనంటూ మొండికేస్తోంది. ఇప్పుడు నువ్వు వదిన కోసం ఆలోచిస్తే అక్కడ లాస్య ఆంటీతో అవమానం తప్పదు మామ్. అసలే ఆంటీ నోరు మంచిది కాదు. అవునమ్మా, మనం వెళ్ళకపోవడమే మంచిది. మర్యాద కాపాడుకుందాం. కావాలంటే అంకితకి నేను నచ్చజెప్పుకుంటానులేమ్మా. ఎవరో ఏదో అంటారని అనుకుంటారని మనకిష్టమైన వాళ్ళని బాధ పెట్టడం మంచిదే అంటారా? ఎవరూ వెళ్లకుండా అంకితని ఒంటరి చేద్దామా? భర్త తల్లి పక్కనే ఉన్నారు కదమ్మా, ఒంటరిది ఎలా అవుతుంది? ఎంతమందున్నా మనసుకి ఇష్టమైన వాళ్ళు చుట్టూ లేకపోవటం ఒంటరితనమే. మనం సాయంత్రం పార్టీకి వెళ్తున్నాం అంతే. గుర్తుపెట్టుకోనందు, పార్టీ జరుగుతున్నంతసేపు మనం అంకిత పక్కనే ఉండాలి. అంకిత మీద స్పెషల్ అటెన్షన్ చూపిస్తూ ఉండాలి. ఒక్క క్షణం కూడా మనపై నుండి అంకిత చూపు దాటి వెళ్ళకూడదు. కరెక్టే. మనం ఓవర్ యాక్షన్ చేస్తున్నామేమోనని అంకితకి అనుమానం రాదంటావా? అనుమానం వచ్చేది ఉంటే పార్టీ మనం స్పాన్సర్ చేస్తున్నామని తెలిసినప్పుడే రావాలి. ఇప్పుడు కాదు. మనం ఆ స్టేజ్ క్రాస్ చేసి వచ్చాం నందు. సరే అయితే. నందు, మన మీద మనకే అనుమానం ఉంటే ఎదుటి వాళ్ళని ఎలా నమ్మిస్తాం చెప్పు? చేసేది తప్పే అయినా కాన్ఫిడెంట్ గా చేయాలి. మనది కాస్ట్లీ ప్లాన్. ఎక్కడ బెడిసికొట్టకూడదు. అంకితని ట్రాప్ చేయగలిగామంటే మన మిషన్ సక్సెస్ అయినట్టే. మన కొత్త కంపెనీకి కొబ్బరికాయ కొట్టినట్టే. ఇదిగో ఇది చూడు. ఏంటిది? అంకిత్ బర్త్డే కోసం నేను కొన్న శారీ. చూడపోతే చాలా కాస్ట్లీ శారీలా ఉంది. అవును. ఎంతైంది? నువ్విలా ప్రతిదానికి లెక్కలు అడుగుతున్నాను. చిరాకు ఉంటుంది. అడగడం తప్ప? తాహతుకు నుంచి ఖర్చు పెడుతున్నామేమో అనిపిస్తోంది. బంగారం పండాలి అంటే బంగారపు విత్తనమే నాటాలి. 100 సార్లు చెప్పించుకోకునందు. అవును, లక్కీ ఏడి? వాడిప్పుడు గుర్తొచ్చాడా నీకు? ఈ మధ్య వాడిని ఎక్కడికి తీసుకెళ్లినా నా పరువు తీయటమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. కాళ్లకడ్డం ఎందుకని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దింపొచ్చాను. రేపొద్దు తీసుకొస్తాను. మనం బయలుదేరొచ్చా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవులే. కాస్త నవ్వున్నందు. పెద్ద పని మీద వెళ్తున్నాం. ఆల్ ది బెస్ట్ చెప్పు. బేబీ, నేను నీకోసం తీసుకున్న డ్రెస్ కంటే ఇది చాలా బాగుంది. ఫంక్షన్ కి ఇదే కట్టుకో. హ్యాపీ బర్త్డే అంకిత. చేత్తో కుట్టిన చీర ఇదో గిఫ్టా? నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది ఆంటీ. కేక్ కట్ చేసే టైంకి నేను ఈ శారీయే కట్టుకుంటాను.